ఏపీలో వైసీపీ ఓటమి పాలైంది కాబట్టి షర్మిలకు అప్పగించిన రెండవ టాస్క్ వైసీపీ నుంచి నేతలను కాంగ్రెస్ వైపు మళ్లించడం. ఆ పనిలో షర్మిల ఎంత మేరకు సక్సెస్ అయ్యారంటే జవాబు ఎవరికి వారుగా తెలుసుకోవాల్సిందే. కాంగ్రెస్ ఏపీ పట్ల ఎంత ఫోకస్ పెట్టిందో అన్నది వైఎస్ఆర్ జయంతిని ఏపీలో గ్రాండ్ గా జరపడం, దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక మంత్రుల నేతలను పిలవడం అన్నీ చూశారు. షర్మిల పీసీసీ చీఫ్ గా ఉంటూ సొంత అజెండాను, వ్యక్తిగత వైరాన్ని ముందుకు తెస్తున్నారని కాంగ్రెస్ లో నేతలు అనుమానిస్తున్నారు. దానివల్లనే వైసీపీ నుంచి వలసలు రావడం లేదు అని అంటున్నారు. వైసీపీ నేతలకు కాంగ్రెస్ లోకి రావాలని ఉన్నా షర్మిల వైఖరి కూడా నచ్చక సైలెంట్ అవుతున్నారు అన్న మాట కూడా ప్రచారంలో ఉందట. ఇటీవల ఢిల్లీలో జరిగిన పీసీసీ మీటింగ్ కి అటెండ్ అయిన షర్మిల ఏపీ పీసీసీ పదవులను తన వారితో భర్తీ చేయడానికి 50 మందితో ఒక లిస్టుని ఇచ్చారు అని అంటున్నారు. ఆ లిస్టులో ఉన్నవారికి పదవులు ఇస్తే తాను సాఫీగా ఏపీలో కాంగ్రెస్ రథాన్ని నడుపుతాను అని ఆమె అంటున్నారని ప్రచారంలో ఉంది. అయితే ఆ లిస్టుకి కేంద్ర నాయకత్వం ఆమోద ముద్ర వేయలేదని అంటున్నారు. అందులో ఉన్నవారు షర్మిల అనుచరులు తప్ప కాంగ్రెస్ కోసం పనిచేసే వారికి న్యాయం జరగలేదని పార్టీలోని సీనియర్లు చెప్పడం వల్లే ఆ లిస్టు ఆగింది అని అంటున్నారు. శుంకర పద్మశ్రీ వంటి వారిని షర్మిల తప్పించడం, అలాగే పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలను సైడ్ చేయడం వంటి వాటి మీద కూడా కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. దాంతో 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాతనే ఏపీ పీసీసీ పదవుల భర్తీకి కాంగ్రెస్ ఆసక్తి చూపుతుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే షర్మిల పీసీసీ చీఫ్ గా ఉన్నారు. మిగిలిన కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది. మరి ఆమె మాటకు ఓకే అని కాంగ్రెస్ అధినాయకత్వం ఆమె చెప్పిన పేర్లకు ఆమోద ముద్ర వేస్తుందా, లేక అందరి అభిప్రాయాలను తీసుకుని ఒక సమిష్టి నాయకత్వానికి గుర్తుగా లిస్టు ప్రకటిస్తుందా అన్నది చూడాలని అంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మాత్రం సమిష్టిగానే ఏపీ కాంగ్రెస్ ముందుకు సాగాలని కోరుకుంటుందని అంటున్నారు. అలాగే సింగిల్ పాయింట్ అజెండాలు కాకుండా కాంగ్రెస్ వృద్ధి కోసం అంతా పనిచేయాలని సూచిస్తోందని అంటున్నారు. మరో 2 నెలల తర్వాత కాంగ్రెస్ ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతుందని అంటున్నారు. మరి కాంగ్రెస్ కనుక సమిష్టి నాయకత్వం అంటే ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.